ఈరోజు మన కిచెన్లో ఫుల్ మాస్ ఐటమ్ గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాం. గోంగూర అంటే జస్ట్ కూర కాదురా మామ, ఇదే మన తెలుగువారి ప్రాణం. గోంగూరని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మరి గోంగూర ఫుల్ సి విటమిన్ అందుతుంది, నెక్స్ట్ ఫుల్ ఫైబర్ కంటెంట్ కూడా. మరి లాగించేద్దామా? అరే మర్చిపోయాను, అవునండి, ఈ గోంగూర లేకపోతే ఎంతైనా మనకి ముద్ద కూడా లోపలికి వెళ్ళదు కదా. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సామెత గుర్తుపెట్టుకోండి. మరి ఉప్పు కారం లేకుంటే అన్నం దిగదు, అంతేగా. చికెన్ ముందు ఈ విధంగా చూపిస్తున్నట్టుగా శుభ్రంగా 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేయండి. మీ దగ్గర జాయింట్స్ ఉంటే ఇలా ఘాట్లు కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం ఉప్పు మంచిగా పట్టాలిగా, మరి లాగించాలిగా మంచిగా, ఓకేనా. ఓకే, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? పాన్లో ఆయిల్, ఆనియన్స్ వేసి అవి డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రై అంటే జస్ట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేయండి చాలు. ఫ్రై చేసిన తర్వాత అబ్బే ఇంకా కరెక్ట్ స్టేజ్ అయితే రాలేదు, ఇంకో దాగు టేస్ట్ పెరుగుతుంది అంటుంది ఆనియన్. అలా డీప్ ఫ్రై అయ్యే వరకు చూసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేద్దామండి. చేస్తే మరి టేస్ట్ మామూలుగా ఉండదు కదా. అలా డీప్ ఫ్రై అయ్యే వరకు తిప్పి పెట్టి అప్పుడు వచ్చిందండి వయ్యారి. చికెన్ యాడ్ చేద్దాం. మరి చికెన్ యాడ్ చేసి వన్స్ కలిపి నెక్స్ట్ వన్స్ మూత పెట్టేద్దాం. దాన్ని 5 minutes అలా రిలాక్స్ అవ్వనివ్వండి. రిలాక్స్ అవ్వనిచ్చి మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి తిప్పేయండి. మళ్ళీ లిడ్ పెట్టండి, మళ్ళీ తిప్పండి, మళ్ళీ ఓపెన్ చేయండి. అలా వాటర్ అంతా అయిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతుంది చూడండి, అప్పుడు యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు దానికి సరిపడా మీకు ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి దాని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే. అబ్బా, చికెన్ చూస్తుంటే అనిపిస్తుంది, ఆహా ఏమి రుచి, తినరామై మరచి. నాకైతే ఈ స్టేజ్లోనే నోరు అవుతుందండి బాబు. చికెన్ మటన్ అబ్బబ్బబ్బా. ఎంతైనా చికెన్ అంటే అదొక ఎమోషన్ అండి. చెప్పండి మీరే, ఎమోషన్ అంటే చికెన్ అంటే ఎమోషన్ అంటే ఎవరికి లేదు చెప్పండి. డేలో ఏది ఉన్నా లేకపోయినా ఇదొక్కటి ఉంటే చాలండి, రోజంతా గడిచిపోతుంది. నాకైతే ఎప్పుడు తినేస్తానా అనిపిస్తుంది నిజంగా. సరే, ఈ స్టేజ్లో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. సరే, ఆ చికెన్ ఈ విధంగా వాటర్ అంతా కుక్ అవనివ్వండి, కొంచెం దగ్గర పడినవ్వండి. ఎందుకంటే మేము ఇద్దరం 2 మెంబర్స్మే కదా, సో నాకు వాటర్ అంత అవసరం ఉండదు. దాన్ని అలా వదిలేసేయండి. వదిలేస్తే అది వాటర్ మంచిగా ఎగిరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వెయిట్. ఓకే అండి, ఈ స్టేజ్లో మనం ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఆ చికెన్లో మసాలా వేసి మంచిగా ఫ్రై చేసి ఈ స్టేజ్లో స్మెల్ వస్తుంటే ఇంట్లో అందరూ కిచెన్ చుట్టూ రౌండ్లు వేస్తారండి, గ్యారంటీ. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. మంచిగా లేకపోతే నన్ను తిట్టుకోవద్దు, బట్ నా కర్రీ మాత్రం మంచిగానే వస్తుందని 100% గ్యారంటీ ఇస్తా. ఓకే, చూద్దాం. ఓకే, 1 నిమిషం అలా కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని అలా వదిలేసేయండి. ఎంత వదిలేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అబ్బా, నాకెందుకో ఫ్రెండ్స్ ఒక సాంగ్ గుర్తొస్తుంది. నాకు సాంగ్స్ సరిగా రావు, ఏమనుకోవద్దు. నీ కళ్ళలోని కాటుక అన్న సాంగ్ గుర్తొస్తుంది. ఆహా, ఇప్పుడు రియల్ హీరో ఎంట్రీ అండి బాబు, అదే గోంగూర. ఆంధ్రాలో ఇది పల్లె రుచి, ఊరి టేస్టు రెండు కలిస్తే దబల్ ధమాకా. అబ్బబ్బబ్బబ్బా, చేయి తగిలితే కాదు జీవితం తగిలితే గుర్తుంటుంది. ఈ గోంగూర చికెన్ కూడా టేస్ట్ అలాంటిదే ఫ్రెండ్స్. ఈ కర్రీలో కూడా అలాగే మ్యాజిక్ ఉంది బాస్, ట్రై చేయండి. ఇలా గోంగూర వేసి కలిపి లో ఫ్లేమ్ మీద సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఆయిల్ పైకి వస్తుంది చూడండి, స్టవ్ కూడా చెప్తుంది కర్రీ రెడీ అని. ఈ కర్రీ రైస్తో కలిపి తింటే డైట్, జిమ్, రిజల్యూషన్ అన్నీ హైదరాబాద్ ట్రాఫిక్లో స్టక్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను రెడీ నువ్వు రెడీ అంటుంది మరి. ఓకే ఫ్రెండ్స్, ఇది రైస్ ప్లస్ చికెన్ తినొచ్చు. తింటే ఉంటుంది ఆ మజా. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ రుచి. ఒక లెవెల్ లైన్ చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. యువతకు పలికిన ప్రేమ భాష ఈ కర్రీ కూడా టేస్ట్తో మాట్లాడుతుంది, ఈ ప్రేమగా. అబ్బా, నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్. నా పట్టులో క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆకలి కమ్ 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 అంటుంది. ఆహా, ఇంకా ఎంతసేపు. ఫైనల్ టచ్గా ఆ జీరా, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి ఆ నూనె పెరచి తేలుతుంటుంటుంది. అబ్బా, మజయే వేరబ్బా. ఓకే, ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా దేవి ర్యాపిడ్ యూట్యూబ్ ఛానల్ని ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఎవరు చూసినా, ఆంధ్ర వారు చూసినా, తెలంగాణ వారు చూసినా లవ్ అని రాయండి. ఇంకా ఇలాంటి అథెంటిక్ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర చికెన్ అంటే కర్రీ కాదు ఫ్రెండ్స్, తెలుగువారి ఎమోషన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.